పుష్ప 2 సినిమాలోని చీరవేషం వెనుక ఉన్న నిజమైన కథ ఏంటో మీకు తెలుసా? 900 సంవత్సరాల క్రితం పాలెగాళ్ళు అనే క్రూరులు ఉండేవారు. వారిలో ఒకడు తిరుపతి ప్రాంతానికి చెందిన పాలెగాడు మహా క్రూరుడు మరియు కామాంధుడు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాత్కరించేవాడు. వాడికి తెలియకుండా ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తే వారిని నరికేసేవాడు. ఈ అరాచకాన్ని ఆపడానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవడంతో తన యవ్వనంలో ఎంతో అందంగా ఉంటుంది. ఈ దుర్మార్గుడు కళ్ళు ఆ అమ్మాయి మీద కూడా పడి అనుభవించే ప్రయత్నం చేయడంతో గంగమ్మ కోపంతో నిన్ను 5 రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. దాంతో భయపడి ఆ కామాంధుడు ఎక్కడో దాక్కునేస్తాడు. గంగమ్మ 5 రోజుల్లో 5 మారు వేషాలు వేసుకొని వాడిని వెతుకుతూ ఉంటుంది. 5వ రోజు దురవేషం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి బూతులు మాట్లాడుతూ మగ గొంతుతో అరుస్తుంది. అప్పుడు వాడు ఆ అరుపులు విని బయటికి రాగానే ఆ కామాంధుని తలగ నరికివేస్తుంది. ఈ 5 వేషాల్లో ఒక వేషం పుష్ప 2 సినిమాలోని మాతంగి వేషం. ఇప్పుడు అందరూ చెప్పండి, అమ్మోరు తల్లి తగ్గేదేలే అని కామెంట్ చేయండి. జై అమ్మోరు తల్లి.